అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన నిధులనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఆసరా పెన్షన్ కింద మనకి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు అందుతున్నాయి కదండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు కూడా అందిస్తుంది కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ తీసుకురానుందండి. ఇందులో ఏంటంటే ఇక్కడ ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 లక్షల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరనుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి విధానాలను రూపొందించి నిధులు కేటాయించిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయనుండగా కొన్ని పథకాలకు సంబంధించి కూడా హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలోకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై